హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? నేను మంచిగా ఉన్నాను. మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మనం అయితే మన వీడియోలో మన ఛానల్లో సెకండ్ వీడియో ఇది. మనం వచ్చేసి నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. టెంపుల్ ఏ రూట్లో ఉందంటే మనకి ఇక్కడ నుంచి ఇటు సిద్దిపేట వస్తుంది అనమాట, ఇటు హన్మకొండ వస్తుంది. ఈ విలేజ్ వచ్చేసి ముండ్రాయ్ అని ఉంటుంది. ఆ ముండ్రాయ్ దగ్గర ఇట్లా రైట్ సైడ్కి ఉంటుంది టెంపుల్ అయితే. ఇగో మీకు టెంపుల్ అక్కడ కనబడుతుంది. మేము నీకు చూపిస్తాము. అక్కడ మొత్తం రాక్స్ కనిపిస్తున్నాయి, చూసినాం పైన, అది టెంపుల్ అనమాట. మీకు చూపిస్తాం, ఫుల్ వీడియో మనం చూసేద్దాం లోపలికి వెళ్ళి. సో ఫ్రెండ్స్, మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆల్రెడీ మీకు కనిపిస్తుంది టెంపుల్. మన R15 అయితే అక్కడ పెట్టేసినాం. మనకి చూడండి, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో ఫ్రెండ్స్, మనమైతే లోపలికి అయితే వెళ్ళి చూద్దాం దండి. సో చాలా చిన్నగా ఉంటుంది ఇట్లా. సో గాయస్, మనకైతే ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంది, ఒకసారి చూద్దాం దాంట్లో. సో మనకి ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే ఇట్లా ఉంటుంది అనమాట, చిన్నగా ఉంది. సో స్టార్టింగ్ అనమాట ఇది. స్టార్టింగ్ మనం అట్లకి రాగానే ఫస్ట్ అయితే ఇది ఉంటుంది అనమాట, ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మన స్టార్ట్. సో మనకైతే గాయస్ ఇక్కడ గజస్తంభం అనేది ఉంటుంది. ఒకటి పైకి చూడండి, మీకు కనిపిస్తుంది. గజస్తంభం ఇది జస్ట్ చెక్కతో నిర్మించింది. మీ లోపలికి వెళ్ళే ముందు టెంపుల్ అందనమాట. చెట్టు అయితే ఉంది, వేప చెట్టు. హనుమాన్ చాలా బాగా చేశారు ఎవరోనని, చాలా బాగుంది హనుమాన్ అది. సో మనకైతే చెట్టుకైతే హనుమాన్ బొమ్మ వేశారు, చాలా బాగుంది, చాలా మంచిగా కనిపిస్తుంది. సో మనకైతే లోపలికైతే ఇట్లా ఒక టెంపుల్ అయితే క్లోజ్ చేసింది గాయస్, ఏమనుకోకండి, టెంపుల్ క్లోజ్ చేసింది. సో మొత్తం చూసారా, టెంపుల్ అయితే మొత్తం రాళ్ళ పైన ఉంది. ఒకసారి పైకి చూస్తే మీకు తెలుస్తుంది, వేరే ఉంది గాయస్ మొత్తం అయితే. మేము ఫస్ట్ టైం అనమాట వచ్చుడు మేము కూడా. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది టెంపుల్ అయితే, చాలా బాగుంది. మనమైతే లోపలికి అయితే వెళ్దాం, ఒకసారి మొత్తం తిరిగి చూపిస్తాం రండి ఫ్రెండ్స్. మనమైతే ఫస్ట్ అయితే అటు వెళ్దాం, అక్కడ గుహ లాంటిది ఉంది, చూద్దాం మనం కూడా. నాకు కూడా వెరైటీగా ఉంది అదైతే, చూద్దాం రండి. సో ఫ్రెండ్స్ అయితే చాలా భయంకరంగా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయంకరంగా ఉంది. నైట్ టైం నాకైతే ఇప్పుడే భయం అవుతుంది. నైట్ టైం అయితే ఇంకా ఫుల్ భయం అవుతుంది ఎవరికైనా. ఇంకా లోపలికి అయితే వెళ్దాం, చూస్తే ఎట్లుంటుంది. ఫుల్ భయం అవుతుంది మనకైతే. సో గ్యాస్ అయితే మొత్తం మీద అక్కడ వచ్చిన సో పైకి చూసినట్టయితే ఇట్లా రౌతులు అయితే మొత్తం మన మీద పడ్డట్టే అనిపిస్తుంది. ఒకసారి ఇంకా లోపలికి ఉంది, చూద్దాం రండి. సో మనకైతే అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఒక టెంపుల్ అయితే. నాకు తెలిసి అది శివుని గుడి అనిపిస్తుంది, శివుని గుడి మేబీ ఎట్లా అనుకుంది. సో ఇట్లా ఉంటుంది అనమాట వ్యూ అయితే, ఇట్లా లోపల ఈ రాక్స్. సో ఫ్రెండ్స్ అయితే మనకైతే అక్కడ గబ్బిలాలు ఉన్నాయి. సో మీకు చూడండి, కనబడుతుంది ఒక మొత్తం గబ్బిలాలే. మేబీ ఒక 30 దాకా ఉంటాయి అనమాట, నాకు తెలిసి 30 దాకా ఉంటాయి. మీరు వెళ్ళినట్టయితే చూస్తే 30 అట్లా. ఇంకా కిందికి అయితే ఒక టెంపుల్ ఉంది, మీకు కనిపిస్తుంది టెంపుల్ అయితే అక్కడ మనకి కనిపిస్తుంది. అది మొన్న కడుతున్నారనమాట. మనకైతే ఇట్లా కిందికి పోవచ్చు గాయస్, కిందికి అయితే ఇట్లా పోవచ్చు మనం రాత్రం. సో ఇట్లా ఉంటుంది అనమాట. మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ అర్థం కాలే, ఇక్కడ అర్థం కాకపోతే డైరెక్ట్ ఇటుకోంది తువా ఇట్టించాలి, ఇటు రావచ్చు ఇక డైరెక్ట్ ఇక్కడ. సో గాయస్ అయితే ఇక్కడ మనకి వినాయకుని గుడి ఉంది, ప్లస్ శివుని గుడి, మానస గుడి అనమాట. మీకు లోపలికి వెళ్ళి చూపడం. సో గాయస్ ఇట్లా అయితే ఉన్నదన్నమాట. ఇట్లా మొత్తం ఇక్కడ మొత్తం ఈ బండ మీదనే మొత్తం కట్టిర్రు అనమాట ఈ టెంపుల్ అయితే. టోటల్ కింద మొత్తం బండ కింద కట్టిర్రు మనకి టెంపుల్. ఇది రీసెంట్గా జరిగినట్టుంది నాకు తెలిసి. నేనైతే ఫస్ట్ టైం వచ్చాడు. ఇది చూస్తే మాత్రం అట్లే కనిపిస్తుంది, రీసెంట్గా జరిగినట్టే కన్స్ట్రక్షన్.
సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక తొవ్వు ఉంది, మనం లోపలికి అయితే ఇట్లా పోతే టెంపుల్ వస్తుంది, చూద్దాం రండి. ఇక మొత్తం ఇక్కడ మొత్తం ఇట్లుందా అన్నమాట టెంపుల్. ఇది మొత్తం పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ. నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి అటు సైడ్ పోవాలి, అటు సైడ్ పోతే గుడి వస్తుంది. చూడండి మీద ఎట్లుంటుందో చూపెడతాం మొత్తం. సో ఇట్లా రౌండ్గా ఉంది గ్యాస్ మనకి, ఇట్లా నార్మల్ టెంపుల్స్ నాకు తెలిసి ఇది ఇట్లా రౌండ్గా అవుతున్నది, ప్రదక్షిణలు చేయనీకి కావచ్చు. సో ఫ్రెండ్స్ ఇట్లా ఇంకా ముంగడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో గ్యాస్ మనమైతే ఆ రౌతులను చూడండి ఒకసారి, కింద పడేటట్టే ఉన్నాయి, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మొత్తం కింద పడితే అని అనుకుంటాం, కానీ అవి ఎప్పటి కాదు, కొన్ని సంవత్సరాల కింది అనమాట. అవి అట్లే ఉంటున్నాయి, మనం ఎట్లా ఉంటామో అట్లే ఉంటున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏమో గుడి ఉన్నట్టు అనిపిస్తుంది మాకు, లోపలికి వెళ్ళి చూపెడతాం. లోపల ఏముంటాయో పాము ఉంటే ఏమో తెలియదు, బట్ వెళ్తున్నాం మేము, బ్లైండ్కి వెళ్తున్నాం. నేను చూపెడతానండి. ఇక్కడ నాకు ఉన్నారా, నంది ఉన్నది, అది ఉన్నారా బాబు. ఇంకా లోపలికి ఉన్నదా, ఇంకా లోపలికి ఏం టెంపుల్ ఉందిరా. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా భయం వేస్తుంది, కాకపోతే వెళ్తున్నాము. అక్కడ చూసినట్లయితే శివలింగం ఉన్నాడు, నంది ఉన్నాడు. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. శివలింగం చూడండి, గబ్బిలాలు ఉన్నాయి చాలా. ఏంద్రా అయ్యా, చాలా వీలింది గబ్బిలం. ఫ్రెండ్స్ గబ్బిలం చూసి అంటే ఇది రౌతుతో చిక్కినట్టున్నారు. వెళ్దాం గాయస్. సో గాయస్ మనం అయితే ఇప్పుడు అది చూసినాం కదా, బయటికి అయితే వచ్చేసినాం. ఇంకొంది అక్కడికి వెళ్తే ఒక రౌండ్ చుట్టూ ఉంటుంది చూసారా టెంపుల్, అట్లా తిరిగినట్టు ఉంటుంది. మీకు ఈ బ్లాగ్ నచ్చితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ అయితే నచ్చితే కింద కామెంట్ కూడా చేయండి. సో బ్రో గంట కొట్టండి, సూపర్ అని కామెంట్ చేయండి. రౌతులు అయితే ఘోరంగా ఉన్నాయి. వీలైతే మేము మీదకి ఎక్కి చూపెడతాం, వీలైతే. మన రాజేంద్ర ఎక్కుతాడు. చూసినట్లయితే ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంది. విగ్రహం అంటే రౌతుతో చిక్కింది. ఫ్రెండ్స్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. ఫైనల్గా చూపెడదాం నరసింహస్వామి దేవుడు. ఇంతకుముందు వాళ్ళు వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు. మొక్కుకోండి మీరు కూడా. చూపెట్టాలి కదరా, మొన్న గట్ల అయింది ఇగో. సరిపోదు. సో ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీఆర్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.